అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 4 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. అద్భుతమైన మన అమరావతి పునఃప్రారంభాన్ని మనం వీక్షించాం. గట్టిగా शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो जाता है इतिहास. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं. మిత్రులారా, ఒక్కసారి చెప్పండి ఆ జెండాలతోటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అద్భుతం, పరమాద్భుతం. మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు. మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు, ఒక దృఢమైన శక్తి, ఒక సమైక్య భారతానికి ప్రతీక, యావత్ ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం. It gives us great pleasure to welcome the Honorable Prime Minister, and I now request our Chief Minister Sri Nara Chandrababu Naidu garu to felicitate the Honorable Prime Minister. This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honorable Chief Minister, and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. మరింత గట్టిగా జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు
ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున अमरावती రైతాంగ और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.